15 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను రుణమాఫీ నుంచి మినహాయించాలని రాష్ట్ర కేబినెట్ సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరే అవకాశం ఉంది. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులుండగా 2 లక్షలలోపు రుణాలు పొందిన వారు కూడా ఇంతమంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రైతు బంధు లబ్ధిదారుల్లో 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేవు. వారిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు కుటుంబంలోని 2-3 రైతు బంధు వస్తుంది. వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. దీంతో మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో 2 లక్షల మంది తగ్గుతారని అంటున్నారు. ఇలా పాస్బుక్, రేషన్ కార్డ్, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తొలగింపు నిబంధనల వల్ల 40 లక్షల మందే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద సాయం అందుతుంది. రుణమాఫీ కోసం ఈ పథకం విధి విధానాల మీద చర్చ నడుస్తున్నా ఆ నిబంధనలను అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తేదీని పరిగణలోకి తీసుకుని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగా రుణగ్రహీతలు వివరాలను సేకరించాలని సూచించింది. ఇక రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా దీనిపై కేబినెట్ భేటీలో సమగ్రంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.